జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన అన్ని ప్రధాన పార్టీలన్నీ కూడా దృష్టి పెట్టాయి. ఎలాగైనా జూబ్లీహిల్స్లో మా పార్టీ గెలవాల్సిందే అంటూ కూడా ఏ అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఇటు ప్రచారంలో హోరెత్తించేలాగా ముందుకు సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మాత్రం జూబ్లీహిల్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ హస్తం గుర్తు గెలవాల్సిందే, కాంగ్రెస్ జెండా ఎగిరేయాల్సిందే అనే లక్ష్యంతో మాత్రం అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంటుంది అధికార పార్టీ. అందులో భాగంగా ఇప్పటికే అధికారికంగా కూడా ఇటు కార్యక్రమాలు కూడా చేపట్టింది. దాంతోపాటు సంక్షేమ పథకాలు కూడా అక్కడ కాన్స్టిట్యున్సీలో అమలయ్యేలాగా చేసింది. అయితే వాస్తవంగా ప్రచారం దృష్టికి వెళ్తే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటివరకు అయితే మాత్రం పార్టీ పరంగా అధికారికంగా పూర్తి స్థాయిలో మాత్రం హోరెత్తించేలాగా మాత్రం ప్రచారం స్టార్ట్ చేయలేదు. కేవలం నవీన్ యాదవ్ సంబంధించిన టీం మాత్రమే ప్రస్తుతానికైతే పనిచేస్తుంది. దాంతోపాటు 3 మంత్రులను ఇక్కడ కమిటీగా నియమించారు. అందులో భాగంగా మంత్రి వివేక్, అలాగే పొన్నం, అలాగే తుమ్మల ముగ్గురిని ఇక్కడ నియమించినప్పటికీ, ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో హోరెత్తించేలాగా మాత్రం ప్రచారం అయితే స్టార్ట్ కాలేదు. దీంతో ఇక ఫైనల్ డిసిషన్ తీసుకునేలాగా మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్టయితే తెలుస్తోంది. 23వ తారీఖున తెలంగాణ క్యాబినెట్ సమావేశం అయితే ఉంది. మంత్రివర్గ సమావేశం తర్వాత ఇక ఫోకస్ అంతా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మీద పెట్టేలాగా ఇక ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. మంత్రివర్గం అయిపోయిన తర్వాత ఏదైతే జూబ్లీహిల్స్లో ఉన్న డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లను ఒక్కో మంత్రిని బాధ్యులను కూడా చేస్తూ కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రచారం అనేది కాస్త నెమ్మదిగా సాగుతుంది. మరోవైపు ఇటు బీజేపీ చాలా స్పీడ్గా, లేట్ అయినా కానీ చాలా స్పీడ్గా ప్రచారం చేస్తుంది. దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ కూడా సభలు సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఇంటింటి ప్రచారం కూడా చేపడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాస్త వెనుకంజలో ఉంది. దీన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక కమిటీలను వేయాల్సిందే, అలాగే డివిజన్కు ఒక మంత్రిని బాధ్యత చేయాలి. ఆ తర్వాత మంత్రి తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాల వారీగా మొత్తానికి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కూడా భాగస్వామ్యం చేస్తూ మొత్తం కూడా ఈ బలాన్ని యొక్క సమూహాన్ని అంతా మొత్తం జూబ్లీహిల్స్ పైన కేంద్రీకరించేలాగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే 3 మంత్రులు కమిటీలుగా వేశారు. అలాగే వాళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సంస్థాగత పరిస్థితుల మీద సర్వేలు చేశారు. అలాగే అడపదడప కమిటీ సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానీ ప్రచారం ఊపందుకునేలా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పి ఇక ప్రచారంలో సాగాలి. దాంతోపాటు ఇటు ప్రభుత్వం ఏదైతే చేసిందో సంక్షేమ పథకాలని, అలాగే అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాలను కూడా ఓటర్లకు వివరించేలాగా ప్లాన్ చేసాలి. అందులో భాగంగా ఇటు పాంప్లెట్ల పంపిణీ, అలాగే సోషల్ మీడియా వినియోగాన్ని జోరెత్తించేలాగా పెంచాలని కూడా ప్లాన్ చేస్తుంది. మరోవైపు సీఎం ప్రచారం ఎప్పుడు ఉంటుందని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా సీఎం ఎందుకు ప్రచారానికి రావట్లేదు, అసలు ప్రచారానికి వస్తాడా లేదా, ఓడిపోతామని భయపడుతున్నారని కూడా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అయితే మాత్రం నేరుగా మాట్లాడుతున్నారు. ఇదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రోడ్ షోలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. చివర్లో అంటే నవంబర్ ఏదైతే ఈ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ తర్వాత ఎన్నికలు ఉన్నాయో అంతకంటే ముందే ఒకే రోజు దాదాపు 3 ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించేలాగా చివరి 3 రోజుల్లో మాత్రం దూకుడుగా ప్రచారం చేసేలాగా రోడ్ షోలను ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు అత్యంత కీలక మంత్రులైన ఇటు ఉప ముఖ్యమంత్రి భట్టి అయితేంది, అలాగే మంత్రి ఉత్తమ్ అయితేంది, వాళ్ళు కూడా రోడ్ షోలు చేయడానికైతే మాత్రం ప్లాన్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి మంత్రులకు డివిజన్ల బాధ్యత ఇవ్వబోతున్నారు. మంత్రి మండలి సమావేశం తర్వాత ఇక ఫోకస్ అంతా, టార్గెట్ అంతా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అన్నట్టుగా మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ అయితే ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా మొత్తం సైన్యాన్ని కూడా మోహరించేలాగా, కార్యకర్తలు మొత్తం కూడా కాన్స్టిట్యున్సీ లాగా ఉంచేలాగా, భారీ మెజారిటీ వచ్చేలాగా మాత్రం ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని రకాలుగా వ్యూహాలను కూడా ప్లాన్ చేస్తుంది. ఇటువైపు ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు మొత్తం తిప్పుకొట్టేలాగా, ఎప్పటికప్పుడు కూడా మొత్తం కౌంటర్లు వేసేలాగా, అలాగే ప్రచారాన్ని పెంచేలాగా ప్లాన్ చేస్తుంది. ఇలా మొత్తానికి సీఎం పర్యటన అయితే మాత్రం రోడ్ షోల రూపంలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ లిస్టు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక త్వరలో అంటే నామినేషన్ల ప్రాసెస్ కూడా అయిపోయింది. మరో 2-3 రోజుల్లో కూడా ఇక నామినేషన్లు కూడా మొత్తం తిరస్కరణ, ఇక తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది ఉండబోతుంది. ఇదే సందర్భంలో ఒకవైపు రైతులు భారీ ఎత్తున ఈసారి నామినేషన్లు వేశారు RRR సంబంధించిన అలైన్మెంట్ విషయంలో. దాంతోపాటు ఫార్మర్ రైతులు వేశారు. దాంతోపాటు మాల కుల సంఘాల నేతలు కూడా వర్గీకరణను వ్యతిరేకిస్తూ కూడా నామినేషన్లు వేశారు. ఇక నిరుద్యోగులు కూడా చాలామంది కూడా ఈసారి నామినేషన్లు వేశారు. ఇలాంటి సందర్భంలో అధికార పార్టీ చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఎందుకంటే ఓట్లు చీలిపోయి
చీలిపోవడం వల్ల ఇటు అలాగూ బీజేపీకి అలాగే ఇటు బీఆర్ఎస్కు ఓట్లు ఎలాగో వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో ఇటు నిరుద్యోగుల పేరు మీద అలాగే రైతుల పేరు మీద ఎక్కువగా కూడా ఓటు చీలిపోతే అధికార పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉన్న కారణంగా వీటిని తిప్పుకొట్టే విషయంలో భాగంగా ఇటు ప్రచారాన్ని స్పీడ్ పెంచేలాగా ప్లాన్ చేస్తుంది. మంత్రులకు బాధ్యత ఇవ్వడం ద్వారా మంత్రులుగా డివిజన్లపై ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా డివిజన్కు ఒక మంత్రిని ఇచ్చి ఈ డివిజన్ బాధ్యత నీదే, ఇక్కడ గెలుపొందాల్సిన బాధ్యత ఉన్నది, దాంతోపాటు గతంతో పోలిస్తే ఇక్కడ ఓటు బ్యాంకు కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది అంటూ కూడా ఇటు మంత్రులను అలాగే ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మొత్తం కూడా ఇన్వాల్వ్ చేసి అలాగే పార్టీ సంబంధించిన టీపీసీసీ సంబంధించిన కీలక వ్యక్తులకు కూడా ఇటు బాధ్యతలు కూడా అప్పగించి ఇటు ఓటు బ్యాంకు పెంచేలాగా ఎలాగూ భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో మాత్రం జెండా ఎగరవేసేలాగా ప్లాన్ చేస్తుంది. ఇక సీఎం పర్యటన, దాంతోపాటు డిప్యూటీ సీఎం బట్టి అలాగే మంత్రి ఉత్తమ్ పర్యటన కూడా రోడ్ షోల రూపంలో ఉండబోతున్నట్టు కూడా ఇప్పటికే అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. రోడ్ షోల ద్వారా చివర్లో సిక్సర్ కొట్టినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇటు రోడ్ షోల ద్వారా మాత్రం తన ప్రచారాన్ని చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మంత్రుల బాధ్యత చేయబోతున్నారు. ఇటు పార్టీని ప్రభుత్వాన్ని ఇటు మంత్రుల్ని అలాగే పార్టీలో ఉన్న కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళకు కూడా మొత్తం జూబ్లీహిల్స్ బాధ్యతలు ఇవ్వబోతున్నారు. మొత్తం ప్రచారాన్ని కూడా ఎప్పుడు ప్రచారంలో ఉండే విధంగా మొత్తం కూడా ఇటు గెలిపే లక్ష్యంగా ఎక్కడ కూడా మైనస్ లేకుండా ఎక్కడ కూడా ఓట్లు చీలిపోకుండా ఉండేలాగా ఎక్కడ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తుంటే ప్రత్యారోపణలు చేసే రకంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం తెలంగాణ క్యాబినెట్ 23వ తారీఖు జరగబోతుంది. 23 తారీఖు తర్వాత ఇక క్యాబినెట్ అయిపోయిన తర్వాత ఆ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఇక దీనిపై ఎన్నికలపై దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా టార్గెట్ జూబ్లీహిల్స్గా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు అయితే రచిస్తుంది. ఇటు మంత్రులకు బాధ్యతలు అలాగే సీఎంతో పాటు ఒకరిద్దరు కీలక మంత్రులు కూడా రోడ్ షోలు నిర్వహించడం, సభలు సమావేశాలు నిర్వహించడం, ఇలా మొత్తానికి కాంగ్రెస్ వేవ్ కనిపించేలాగా మరోసారి ఇక్కడ గెలవడం ద్వారా బీఆర్ఎస్ అలాగే బీజేపీ మాకు ప్రత్యామ్నాయం కాదు, ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారన్న ఒక మెసేజ్ని అయితే మాత్రం ఇచ్చే విధంగా ఉండాలని కూడా ప్లాన్ చేస్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం టార్గెట్ జూబ్లీహిల్స్గా అధికార కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత అనుకున్నట్టుగానే దీపావళి తర్వాత మొత్తం ప్రచారం హోరెత్తిస్తామన్నట్టుగానే ఇక మంత్రివర్గ సమావేశం తర్వాత జూబ్లీహిల్స్ పైన మాత్రం ఫోకస్ పెట్టడానికి అధికార కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం అన్ని రకాల వ్యూహాలు అయితే మాత్రం రచిస్తోంది.